హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 6. కాసేపటికి సురేఖ శివాని కోసం కాఫీ తెచ్చిస్తూ, టీచర్, రేపు మా ఇంట్లో ఆప్తికం ఉంది. మీరు ఏమనుకోకపోతే మాకు కాస్త సాయంగా వస్తారా? రేపు ఎటు సండే కదా, ప్లీజ్ మార్నింగ్ రండి అని రిక్వెస్ట్ చేసింది ఆవిడ. అయ్యో, మీరు అంతగా అడగాల? తప్పకుండా వస్తాను మేడం. ఇంతకీ ఆప్తికం ఎవరిది అని అడిగింది శివాని. మా పిన్ని గారిది అని బాధగా చెప్పింది ఆవిడ. ఓ సారీ, మీరేమీ అనుకోకపోతే నేనొకటి అడగనా మేడం? ఏమీ అనుకోరు కదా అని చెప్తున్న శివానీని చూసి, పర్వాలేదు అడగండి అంది సురేఖ. ఏమైంది ఆవిడికి అంటే చూస్తుంటే చాలా చిన్న ఏజ్నే అనిపించింది, అందుకే అడిగాను అంది శివాని. దానిదేముందిలేండి, ఏమైందో తెలియదు శివాని గారు. బాగున్న మనిషి ఉన్నట్టుండి చనిపోయి కనిపించింది. డాక్టర్లు చెక్ చేసి హార్ట్ అటాక్ అన్నారు. ఆ టైంలో మేమెవ్వరము ఇంట్లో లేము. పాపం ఆవిడ ఎంత సఫర్ అయ్యారో. మా పిన్ని చాలా మంచి మనిషి. నన్ను తన కన్న కూతురిలా ఏ లోటు లేకుండా చూసుకుంది ఉన్నన్ని రోజులు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సురేఖ. ఆ దేవుడు అంతే మేడం, మంచి వాళ్ళని చూసి ఓర్వలేక త్వరగా తన దగ్గరికి తీసుకుపోతాడు అంది శివాని తన వాళ్ళు గుర్తుకు రావడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ. అవునేమో అని సురేఖ బాధగా అంది. కాసేపటి తర్వాత, ఇక నేను వెళ్తానండి, ఇప్పటికే లేట్ అయింది అంటూ శివాని బయలుదేరగా, సరే టీచర్, మీరు రేపు మార్నింగ్ బన్నీను తీసుకువచ్చేయండి అని మరోసారి చెప్పింది సురేఖ. దానికి శివాని సరే అని తల ఊపి వెళ్ళిపోయింది. అంతా విన్న బబ్లు మాత్రం రేపు ఎలాగైనా ఈ టీచర్ని ఇంటి నుండి పంపేయాలి అని డిసైడ్ అయ్యాడు. నైట్ అందరూ నిద్రపోయిన తర్వాత రుద్ర ఆ ఇంటికి వచ్చాడు. స్నేహ తన అన్నయ్య వస్తాడని తండ్రి చెప్పినప్పటి నుండి హాల్లోనే అతడి కోసమే వెయిట్ చేస్తూ సోఫాలో కూర్చుని తెలియకుండానే నిద్రపోయింది. వాసు వాటర్ కోసమని బయటకు వచ్చి స్నేహ నిద్రపోవడం చూసి చుట్టూ గమనించాడు. ఎవ్వరూ ఆ చుట్టుపక్కల లేకపోవడంతో వాడు మెల్లగా స్నేహ దగ్గరకు వెళ్ళి తనని చూస్తూ, అబ్బా ఏ మందమేనిది, నాకంటే చాలా చిన్నదానివని మీ అమ్మ నాకు నిన్ను దక్కకుండా చేసింది, లేదంటే నా లైఫ్లో ఉండేది కాదు. ఈ అందాల అప్సరస ఉండేది నా పక్కన, నా పెళ్ళంగా. అయినా ఇప్పటికి కూడా ఏం మించిపోలేదులే, ఇక్కడే ఉంటాను కదా, నిన్నెలాగైనా నా సొంతం చేసుకుని నీతో పాటు ఈ ఆస్తిలో సగభాగం లాగేసుకుంటాను అంటూ తన ఒంటి మీద చేయి వేయబోయాడు వాసు. అప్పుడే రుద్ర కార్ హారన్ వినపడి టక్కున దూరం నిలబడి, ఎవరు ఈ టైంలో, ఆ ముసలోడు ఇంట్లోనే ఉన్నాడు కదా అనుకున్నాడు వాసు. కార్ సౌండ్కి స్నేహకి కూడా మెలకువ రావడంతో గబగబా లేచి టైం చూసుకుంది. అప్పుడే లోపలికి వస్తున్న రుద్రని చూసి సంతోషంగా అన్నయ్య అంటున్న స్నేహని చూసి పట్టనట్టు లోపలికి వెళ్ళిపోతున్నవాడు ఏదో డౌట్ వచ్చి స్నేహ ఉన్న వైపు చూశాడు. ఆలోగా వాసు టక్కున సోఫా వెనుక దాక్కున్నాడు. సీరియస్గా స్నేహ వైపు చూసి, నీ రూమ్లో పడుకోక ఎక్కడేం పని నీకు, పో లోపలికి అన్నాడు ఏదో డౌట్ రావడంతో రుద్ర. అతని కోపానికి భయపడిన స్నేహ, నీకోసమే చూస్తున్నా అన్నయ్య, తెలియకుండా నిద్ర పట్టేసింది, భోజనం అంది భయంగానే స్నేహ. నేనేమైనా చిన్నపిల్లాడినా, నా కోసం చూడను, నాకేం అవసరం లేదు పో అన్నాడు గట్టిగా. స్నేహ కన్నీళ్లతో వెనుతిరిగి, ఎందుకన్నయ్య ఇంత కఠినంగా మారిపోయావు, ఒకప్పుడు నాతో గట్టిగా కూడా మాట్లాడేవాడివి కాదు, ఇప్పుడు నేనంటే అసలు ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తున్నావు అని ఏడుస్తూనే తన రూమ్లోకి వెళ్ళిపోయింది స్నేహ. వాసు టెన్షన్తో నన్నిక్కడ చూశాడంటే నా పనౌట్ అని భయంగా అలాగే నక్కి ఉండిపోయాడు కదలకుండా. రుద్ర కాసేపు ఇల్లంతా
కళ్ళతోనే స్కాన్ చేసి చూసి తన రూమ్కి వెళ్ళిపోయాడు. రుద్ర వెళ్ళిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెల్లగా బయటకు వచ్చాడు వాసు. కానీ వాడికి తెలియంది రుద్ర ఆ ఇంటిలో బెడ్రూమ్స్ తప్పించి అన్నింటా సీసీ కెమెరాలు పెట్టి సీక్రెట్గా తన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఉంచాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసి చూస్తాడని తెలియదు వాసుకి. అమ్మయ్య, వాడు చూడలేదు అని గుండెల మీద చేయి వేసుకుని అక్కడి నుండి వాటర్ తీసుకోకుండానే గబగబా తన రూమ్కి వెళ్ళాడు వాసు. రుద్ర తన అనుమానం తీర్చుకోవడానికి రూమ్లోకి రాగానే ల్యాప్టాప్ ఆన్ చేసి హాల్లోని కెమెరాని కనెక్ట్ చేసి చూడగా అప్పుడే వాసు సోఫా వెనుక నుండి బయటకు రావడం చూసి పిడికిళ్ళు బిగించాడు. నాకు తెలుసురా నీ సంగతి. నిన్ను భరించేది మా అమ్మ సురేఖ అక్కని బాధపడకుండా చూసుకోమని మాట తీసుకుంది కాబట్టే భరిస్తున్నా, లేదంటే ఏనాడో నిన్ను ఈ ఇంటి నుండి గెంటేసేవాడిని అని కోపంగా అనుకుంటూ ఆ వీడియో ఫుటేజ్ని కాస్త బ్యాక్ ఫార్వర్డ్ చేసి చూశాడు రుద్ర. స్నేహ పడుకుని ఉన్న టైంలో వాసు రావడం, తనని తాకబోవడం, తినేసేలా చూడడం చూస్తూ లాభం లేదు, వాడి ఇంట్లో ఉన్నంత వరకు నేను ఉండాల్సిందే అనుకుని కోపంగా దాన్ని పక్కన పడేసి స్నేహని ఒకసారి చూద్దామని తన రూమ్ దగ్గరికి వెళ్ళాడు రుద్ర. మెల్లగా ఆ రూమ్ డోర్ తీసి నిద్రపోతున్న స్నేహని చూశాడు రుద్ర. దగ్గరకు వెళ్ళగానే తను ఏడ్చి నిద్రపోయిందనడానికి గుర్తుగా తన చెంపల మీద కన్నీటి చాలికలు చూసి సారీరా అంటూ స్నేహ తల నిమిరి, నేను ఎవరిని ఎక్కువ లవ్ చేస్తానో వాళ్ళంతా ఏదో రకంగా నా నుండి దూరం అయిపోతున్నారు, అందుకే నిన్నిలా దూరం చేసుకోలేక అలా దూరం పెడుతున్నా, కానీ నువ్వంటే ప్రేమ తగ్గిపోయి కాదమ్మా అని వంగి తన నుదుటిన ముద్దు పెట్టి దుప్పటి కప్పి ఏసీ ఆన్ చేసి వస్తూ రూమ్ లాక్ చేశాడు. తను స్నేహ తప్ప ఆ రూమ్లోకి ఎవరూ వెళ్లకుండా పడుకున్న రుద్రకి గతం తాలూకు ఏవేవో జ్ఞాపకాలు ప్రశాంతత లేకుండా చేశాయి. ఎప్పటికో కలత నిద్రపోయాడు రుద్ర. సురేఖ అడిగినట్టే శివాని మరుసటి రోజు ఉదయమే బన్నీని తీసుకుని వెళ్ళింది ఆ ఇంటికి. శివాని రావడం చూసి నవ్వుతూ, అమ్మయ్య వచ్చారా టీచర్, మీరు రావడం వల్ల నాకు కాస్త ధైర్యం వచ్చేసింది, రండి అంటూ శివానీని కిచెన్లోకి తీసుకువెళ్తూ, బన్నీ నువ్వు సన్నీ బబ్లు దగ్గరకు వెళ్ళు నాన్న, అమ్మకి ఇక్కడ పనుంది, నేను నీకు టిఫిన్ స్నాక్స్ అక్కడికే పంపుతాను అనింది సురేఖ. నేను టిఫిన్ చేశాను ఆంటీ, ఏం వద్దు అన్నాడు బన్నీ. ఓ అవునా, సరే వెళ్ళు అంది సురేఖ నవ్వుతూ. బన్నీ సన్నీ దగ్గరకు వెళ్తున్నవాడు కాస్త రుద్ర రూమ్ డోర్ తీసి ఉంటే ఆగి చూస్తూ, ఎవరు ఈ అంకుల్, కొత్తగా ఉన్నారే, ఎవరబ్బా అని లోపలికి తొంగి చూశాడు బన్నీ. రుద్ర నిద్రలో తన చేతిని కిందకి వేలాడదీసి ఉండడం చూసి అయ్యయ్యో, ఈ అంకుల్ చిన్నపిల్లాడిలా ఎలా పడితే అలా పడుకున్నాడు అని నవ్వుకుని లోపలికి వెళ్ళి రుద్ర చేతిని సరిగ్గా బెడ్ మీదకి పెట్టి రుద్ర ఫేస్ని దగ్గరగా చూస్తూ, అబ్బా ఎంత బాగున్నాడు ఈ అంకుల్, అచ్చు నాలాగే హీరో లెక్క ఉన్నాడు అనుకున్న రుద్ర చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు బన్నీ. రుద్ర నిద్రలో కదిలి ఎవరో తన పక్కన ఉన్నట్టు అనిపించి కళ్ళు తెరిచి చూశాడు. తన వైపే రెప్ప వేయక చూస్తున్న బన్నీని చూసి పూర్తిగా కళ్ళు తెరిచి, ఎవరు బేబీ నువ్వు అన్నాడు స్లీపీ వాయిస్తో రుద్ర. నేను మా అమ్మ కొడుకుని, బేబీ కాదు నేను బాయ్ని, బేబీ అనకండి నాకు నచ్చలేదు అంటూ ఫ్రస్ట్రేట్ అయిపోయాడు వాడు. దానికి రుద్ర నవ్వి పైకి లేచి, ఏంటి అంత కోపమా బేబీ అంటే అన్నాడు రుద్ర. నిన్ను ఎవరైనా బేబీ అంటే నీకు కోపం వస్తుందా రాదా, నాకు అంతే, నేను కూడా నీలాగే కదా హీరో లెక్క ఉన్నా, మరి బేబీ అంటారే అందరూ అని కోపంగా అరిచాడు బన్నీ. ఆ కోపం చూసి రుద్ర ఆశ్చర్యపోతూ, ఓకే బేబీ అన్నందుకు సారీ, ఓకేనా, ఇంతకీ నీ పేరేంటి లిటిల్ మ్యాన్ అన్నాడు రుద్ర ప్రేమగా వాడి తల నిమురుతూ. నా పేరు బన్నీ అని యాటిట్యూడ్గా చెప్తుంటే
తనను తాను చూసుకున్న ఫీలింగ్ కలిగింది రుద్రలో. ఓ నైస్ బన్నీ అండ్ క్యూట్ నేమ్ అంటూ, ఇంతకీ నువ్వెవరు, ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు రుద్ర. నా సంగతి తర్వాత మ్యాన్, నీ కథ చెప్పు. ఎవరు నువ్వు? నేను వచ్చినప్పటి నుండి ఈ ఇంట్లో నిన్ను చూడలేదు. చుట్టానివా తాతయ్యకి అన్నాడు బన్నీ ఆరాలు తీస్తూ. దానికి రుద్ర నవ్వుతూ, అవును, చాలా పెద్ద చుట్టాన్ని, మీ తాతకి కొడుకుని అన్నాడు రుద్ర నవ్వుతూ. ఓ అవునా, నేను సన్నీ వాళ్ళ టీచర్ కొడుకుని అన్నాడు గర్వంగా బన్నీ. ఓ అలాగా అంటూ బన్నీని తన మీద కూర్చోబెట్టుకుని కాసేపు మాట్లాడి, సరే నువ్వు నీ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళు, నేను స్నానం చేసి వస్తాను అన్నాడు రుద్ర. దానికి బన్నీ ఓకే అంకుల్ అంటూ బయటకు వెళ్తున్నవాడు కాస్త ఆగి, నీ పేరేంటి అంకుల్ అన్నాడు బన్నీ. నా పేరా రుద్ర అన్నాడు రుద్ర. మీ నేమ్ కూడా చాలా బాగుంది. ఆ శివుడి పేరట కదా, మా అమ్మ చెప్పే ఆ శివుడి కథలలో ఆ పేరు కూడా ఉంది అన్నాడు బన్నీ. దానికి రుద్ర, వీడికి అన్ని విషయాలు తెలిసే. గుడ్, మా అమ్మకి శివుడంటే ఇష్టమని ఆయన పేరు పెట్టింది బన్నీ అని నవ్వుతూ తల్లి గుర్తుకు రాగానే డల్ అయిన రుద్ర, ఓకే బన్నీ నువ్వు వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాము అని చెప్పి బన్నీని పంపించేసి డోర్ వేసుకుని కబోర్డ్ ఓపెన్ చేసిన రుద్ర తన తల్లి గుర్తుగా దాచుకున్న ఆమె చీరని తీసి గుండెలకు హత్తుకుని కన్నీళ్లతో, నువ్వు దూరమై అప్పుడే 4 ఏళ్ళు గడిచిపోయాయమ్మా, ఐ మిస్ యూ అమ్మా అంటూ ఆ చీరని ముద్దు పెట్టుకుని దాన్ని జాగ్రత్తగా లోపల దాచేసి స్నానం చేయడానికి వెళ్ళాడు రుద్ర. ప్రతాప్, స్నేహ కూడా ఆ రోజంతా డల్గా బాధపడుతూనే అన్ని ఏర్పాట్లు చేయించారు. శివాని కిచెన్లో కావాల్సిన వాటిని చేయిస్తూ లోపలే ఉండిపోయింది. పైగా వాళ్ళ మధ్యలో తనెందుకని ఆగిపోయింది. బన్నీ సన్నీతో కలిసి ఇల్లంతా తిరుగుతూ ఉంటే భవానీకి మంటగా ఉన్న పైకి ఏమీ అనలేకపోయింది ప్రతాప్ గారికి భయపడి. బబ్లు మాత్రం తను చేసిన ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందోనని టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాసు స్నేహని చూసి చొంగ కార్చడం రుద్ర ఓ గంట కనిపెడుతూనే మనసులో వీడికి బుద్ధొచ్చేలా ఏదొకటి చెయ్యాలి అనుకున్నాడు. కానీ సురేఖ బాధపడుతుందని కష్టంగా భరించాడు. అంతలోనే హాయ్ రా అంటూ ప్రదీప్ రాగా రారా అంటూ ప్రదీప్ని సాదరంగా ఆహ్వానించాడు రుద్ర. ఏంటి ప్రదీప్, నువ్వు కూడా ఇంత లేట్గానా వచ్చేది అని అడిగారు ప్రతాప్ గారు. సారీ అంకుల్, ట్రాఫిక్లో లేట్ అయింది. ఏమైనా చేయాలంటే చెప్పండి, చేసేస్తాను అన్నాడు ప్రదీప్. ఏమొద్దులే ప్రదీప్, అంతా అయిపోయాయి, ఇక కార్యక్రమం స్టార్ట్ చేయడమే అంటూ పంతులు గారు రావడంతో స్టార్ట్ చేశారు. కార్యక్రమం అంతా ముగిసి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు. ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళతో పాటు తాము రన్ చేసే ఆశ్రమాలలోని వాళ్ళకి బట్టలు, భోజనాలు కూడా పంపించారు. శివాని వర్క్ అయ్యాక ఇక నేను వెళ్తాను మేడం అంది. కానీ సురేఖ, స్నేహ తనని వెళ్ళనివ్వలేదు. ఈవినింగ్ వెళ్దురని ఆపేశారు. అలా ఆగడం తనకు ఎంత పెద్ద నింద తెచ్చిపెట్టిందో, శివాని లైఫ్ ఎలా టర్న్ అయిందో అప్పుడు ఎవరికీ ఐడియా కూడా లేదు పాపం. రుద్ర ప్రదీప్తో తన రూమ్కి వెళ్ళాడు. రే, నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను, నువ్వేదైనా అవసరమైతే ఇక్కడికే రా అన్నాడు రుద్ర ప్రదీప్తో. అదేంటి హఠాత్తుగా ఈ డెసిషన్? అందరూ 3 ఏళ్ళుగా రమ్మని ఎంత బ్రతిమాలినా రానివాడివి, ఇప్పుడేకంగా ఉంటా అంటున్నావు. పోనీలే, ఏదైతే ఏంటి, ఉండడానికి ఒప్పుకున్నావు, నేను కూడా హ్యాపీ అన్నాడు ప్రదీప్ నవ్వుతూ. నా లైఫ్ అంటే ఏంటో నీకు తెలుసు కదరా. సరే, నువ్వు నేను అడిగిన ఆ మనిషి డీటెయిల్స్ తెలుసుకున్నావా అని అడిగాడు రుద్ర ప్రదీప్ని.
అది ఏంటంటే మాల్లో సంపాదించిన శివాని ఫుటేజ్తో ఎంక్వైరీ చేయమని ప్రదీప్కి అప్పగించిన రుద్ర ఆ డీటెయిల్స్ గురించి అడిగాడు ఇప్పుడు ప్రదీప్ని. ఆమె వర్క్ చేసే స్కూల్ తెలిసింది. పేరు శివాని. తనకు ఒక కొడుకు ఉన్నాడు. బట్ ఆమె హస్బెండ్ అండ్ తన వాళ్ళెవరనేది ఇంకా తెలీదు అన్నాడు ప్రదీప్. వాళ్ళెవరూ నాకు అవసరం లేదు, కానీ అది కావాలి. దానికి బుద్ధి చెప్పాలి. ఇంతకీ ఆ స్కూల్ నేమ్ ఏంటి అని అడిగాడు రుద్ర. ప్రదీప్ పేరు చెప్పగానే, ఓ అది మనదేగా, దొరికింది, చెప్తా దాని సంగతి అని పిడికిళ్ళు బిగించాడు కోపంగా రుద్ర. రే, తను పర్స్ దొంగలించిందో లేదో మరెవరైనా చేశారో తెలియదు కదా. ఒకవేళ తను కాకపోతే ఇలా తనని చేయని తప్పుకు సాధించడం చాలా తప్పవుతుంది అన్నాడు ప్రదీప్. నాకు పర్సు మనీ మ్యాటర్ కాదురా. అది అందరిలో నేను ఏం చేయకపోయినా ఓ రోగ్లా క్రియేట్ చేసి అందరిలో అవమానపడేలా చేసింది. దాన్ని వదలను అన్నాడు కసిగా రుద్ర. పాపమని జాలిపడటం తప్ప రుద్రని ఆపలేడు కాబట్టి సైలెంట్గా ఊరుకున్నాడు ప్రదీప్. ఈవినింగ్ బన్నీతో ఇంటికి వెళ్తున్న శివానీని, ఏ ఆగు అంటూ కంచు కంఠంతో అరిచింది భవాని. శివాని ఆవిడ వైపు చూసి ఆమె కోపాన్ని గమనించి, ఏమైందండి అని కంగారుగా అడిగింది. భవాని కోపంగా శివాని దగ్గరకు వెళ్ళి, ఏమే, వచ్చిన 4 రోజులకే మా వాళ్ళని బుట్టలో వేసుకుని నీ బుద్ధి చూపించావు కదే లేబర్దానా అంది భవాని శివానిని చిత్కారంగా చూస్తూ. నెక్స్ట్ ప్రోమో. వద్దు వద్దు, అంత పని చేయకండి. నా బిడ్డకి నేను తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడు అనాథ అయిపోతాడు. నిజం చెప్తున్నా, నేను ఏ దొంగతనం చేయలేదు. నేనే చేశానని మీరు అనుకుంటే ఏ శిక్ష అయినా ఇక్కడే వేయండి, కానీ పోలీసులకు పట్టించకండి అని ఏడుస్తూ దండం పెట్టి వేడుకుంది శివాని. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి. ఇలాంటి స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ స్టోరీ వినాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.